దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదంటారు. ఇక్కడ వైసీపీలో పూజారులుగా వ్యవహరిస్తున్న కోటరీ కారణమా లేక వ్యవస్థ నిర్మాణంలో లోపమో తెలియదు. కానీ తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎప్పుడు చూసినా నాయకులు కార్యకర్తలు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బయట నుంచి చూస్తే పార్టీ కార్యాలయం నాయకులు కార్యకర్తలతో సందడిగా ఉంటుందని చెప్పుకుని ఆనందపడొచ్చు. కానీ వాస్తవం అది కాదు. బయటకు కనిపించేది వాస్తవంలో ఉన్నది వేర్వేరుగా ఉంది. వైసీపీ ఇప్పుడు ఏపీలో అధికారంలో లేదు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి అటువంటప్పుడు పార్టీలో పరిస్థితి ఎలా ఉండాలి? ఏ మాట కామాట చెప్పుకోవాలంటే టీడీపీలో ఆ వ్యవస్థ ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతుంటారు, ప్రాధాన్యత ఇస్తుంటారు. తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీ కోసం పనిచేసే ఉత్సాహం కల్పిస్తుంటారు. ఇది ఎంతవరకు సరైందనేది పక్కన పెడితే కనీసం పార్టీ కోసం పనిచేసే పరిస్థితి కార్యకర్తకు ఉంటుంది. కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా అదే పరిస్థితి. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నేతలు, మాజీ ఎమ్మెల్యేలందరూ పడిగాపులు కాయాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేయడం చాలా కష్టం. కానీ పార్టీలో అలాంటి వాతావరణం కల్పించగలగాలి. అప్పుడే కార్యకర్తకు ఉత్సాహం ఉంటుంది, కష్టపడి పని చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ సొంత పార్టీ కార్యాలయంలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందంటే అది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది? సగటు కార్యకర్త కష్టపడి పని చేయగలడా? పార్టీ అధినేత జగన్ కూడా కొన్ని విషయాలు గ్రహించాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్న మనుషులపై ఆధారపడకుండా పార్టీలో ఏం జరుగుతోంది, నేతలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, తగిన గౌరవం లభిస్తుందా లేదా అనేది పరిశీలించుకోవాలి.